తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్న నేపథ్యంలో చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మాటలను వక్రీకరించొద్దు అంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొని ఉన్న క్రమంలో తన మాటలు వక్రీకరించొద్దు అంటూ ఆయన కోరుతున్నారు. ఇటీవల రాజోలు పర్యటనలో పవన్ కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమే కారణం, తెలంగాణ వాళ్ళు కోనసీమ బాగుంటుందని అంటారు, కోనసీమకు దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కామెంట్స్ మీద తెలంగాణ నేతలు సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు జనసేన కార్యాలయం నుంచి ఒక వివరణ వచ్చినట్లుగా కనిపిస్తోంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ఆ వివరణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా. ఒకసారి అసలు పవన్ ఏమన్నారో చూద్దాం. ముందుగా కొబ్బరి చెట్లతోటి అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. సో ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయిన నేపథ్యంలో జనసేన కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఒక నోట్ వచ్చింది. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు జనసేన పార్టీ అంటూ జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి ఈ లెటర్ని మనం చూస్తున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి వక్రీకరించొద్దు, తప్పుగా తీసుకోవద్దు ఆయన మాటల్ని అంటూ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు, మనం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. మరోవైపు తెలంగాణలో చాలామంది నాయకులు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ లెటర్తో ఈ విషయం ఇక్కడితో సద్దుమణుగుతుందా? తెలంగాణ నాయకులు అసలు ఏమంటున్నారు? ఆయన సినిమాలు కూడా ఆపేస్తా ఉంటూ కొంతమంది మాట్లాడుతున్నారు కదా. నందు, ఏదైతే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే గత నెల 26వ తేదీనైతే రాజోలు నియోజకవర్గంలో పర్యటించినదైతే వివాదాస్పదంగా అప్పుడైతే కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా దీనిపై ఒక రచ్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పక్కన ఏదైతే ఆయన 26వ తేదీన పర్యటించి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎక్కడైతే మూడు బారిపోయినటువంటి ప్రాంతాలు ఇవన్నీ రాజోలు నియోజకవర్గం అలిగిపురం మండలంలో ఉండి 12 గ్రామాలు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. పరిశీలన నేపథ్యంలోనే రైతులతో సరదాగా మొదటగా ముఖాముఖి మాట్లాడినటువంటి పరిస్థితులు. అందులోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాళ్ళతో ముచ్చటిస్తూ సరదాగా ఏదైనా ఆంధ్రుల ఏదైతే రైస్ బౌల్ గా పిలుచుకొస్తుంటారో తూర్పుగోదావరి జిల్లా, అటువంటి పచ్చదనంతో ఇప్పుడు కలకల్లాడేటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లాకి ఒక కనుదిష్టి తగిలిందని, అలాగే నవ్వుతూ మాట్లాడారు. రైతులతో కూడా సంభావిస్తూ ఆ దిష్టి తగిలిందా అనేది కూడా చెప్పవచ్చున్న నేపథ్యంలోనే ఆయన సరదాగా మాట్లాడారు. అలాగే ఈ యొక్క పచ్చదనం ఉండడానికి ప్రధాన కారణం, రాష్ట్రం విడిపోవడానికి కూడా ఈ యొక్క పచ్చదనమే ప్రధాన కారణం అని కూడా చెప్పుకొస్తుంటారు. ఎవరైనా సరే కోనసీమ జిల్లా అంతా పచ్చదనంతో ఉంటుంది, అందరూ కూడా ఈ యొక్క పచ్చదనాన్ని చూసి వారవలేరు. పక్కన నరుడు తలుచుకున్నారు, నరుడు గోసకి నల్లరాయన పగులుతుందని ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తూ సరదాగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రధానంగా సంచలనంగా మారి తెలంగాణలో ముఖ్యంగా దీనిపై పెద్ద వివాదమే రాగుతుందని చెప్పాలి. పక్కన బీఆర్ఎస్ నాయకులతో పాటు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని ఒక ఎజెండాగా తీసుకుని గత కొన్ని రోజుల నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలు కూడా ఆడనివంటూ కూడా
చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా రోజు రోజుకి కూడా దీనిపై వివాదం అయితే ముదురుతున్నటువంటి పరిస్థితి. అందులో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి కూడా దీనిమే తెలంగాణ మంత్రి కూడా కామెంట్ చేయడం కూడా ఇంకా ముదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన కార్యాలయం నుంచి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా ఒక అఫీషియల్ గా ఒక లెటర్ ను కూడా రిలీజ్ చేశారు. జనసేన యొక్క ఫేస్బుక్ జనసేనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లోనే ప్రధానంగా ఒక మాటలను వక్రీకరించొద్దు అంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి ఒక లెటర్ కూడా విడుదల చేసి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన గాను సందర్భంలో రైతులతో ముచ్చరించి చెప్పినటువంటి మాటలను వక్రీకరించారు. ఇరు రాష్ట్రాల మధ్య కూడా సహృదయ వాతావరణం నెలకొని క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు అంటూ కూడా చేస్తూ అలాగే లెటర్ హెడ్ అయితే ఒకటి అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పక్కన తెలంగాణ ఇది సంబంధించినటువంటి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ పక్కన కాంగ్రెస్ కూడా దీన్ని ఒక ఎజెండాగా తీసుకుంటూనే చేస్తుందని కూడా ఒక పక్కన జనసేన నాయకులు కూడా ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కూడా దీనిపై మండిపడుతున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఒక మైలేజ్ వచ్చేందుకే ఈ విధంగా చేస్తున్నట్టు కూడా జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంటేనే ఇది ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ కావాలని చేశారని కూడా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఆ విధంగా ఆరోపిస్తే తెలంగాణ భావాలు అలాగే గెద్దరుతో ఉన్నటువంటి సంబంధాలు పవన్ కళ్యాణ్ ఈ యొక్క తెలంగాణను ఉద్దేశించుకుని తెలంగాణ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకోవాలంటూ కూడా ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో కూడా పలుమార్లు తెలంగాణ వాళ్ళకు సంబంధించిన ఉద్యమాలను కూడా ఆ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. కూడా జనసేన నాయకులు కూడా చెప్పుకొస్తూ ఇటువంటి వాటిని పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే ఎంతో ఇష్టంతో ఉంటారు. అటువంటి వ్యక్తి ఈ విధంగా సరదాగా మాట్లాడిన వాటిలో కావాలని ఉద్దేశపూర్వకంగానే వీళ్ళంతా కూడా వక్రీకరించారనేది కూడా ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళైతే డిఫెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కగా పడుతుంది. కానీ దీనిపై క్షమాపణ చెప్పాలి. అలాగే తెలంగాణపై చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ వాళ్ళు కాదు అవసరమైతే సినిమాలు ఆపేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు నాయకులు. ఈ లెటర్తో ఇక్కడతో ఈ విషయం సార్ట్అవుట్ అవుతుందో అనుకోవచ్చా? ఇక్కడతో సైలెంట్ అయిపోతారంటారా తెలంగాణ నాయకులు ఈ లెటర్ వల్ల? అవును, అదే చెప్పే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ లెటర్ లో క్లియర్ గా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఇంకా పూర్తిగా అంటే అందులో వివరణ అయితే ఇవ్వలేదు. దీన్ని వక్రీకరించవద్దు అనేది రిక్వెస్ట్ గా కోరుతున్నటువంటి సందర్భం అయితే అందులో కనపడుతుందని చెప్పాలి. ఆ లెటర్ లో క్లియర్ గా ఈ ఇరు రాష్ట్రాల మధ్య కూడా సహృదయంగా వాతావరణం నెలకొన్న క్రమంలోనే ఈ మాటలను వక్రీకరించవద్దు అనేది కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. కానీ అది దానిపై పూర్తిగా వివరాలు ఇవ్వలేదు. కానీ అది ఉద్దేశపూర్వకంగా కూడా అన్నట్టుగా కూడా లేదని కూడా వాళ్ళ పక్కన జనసేన నాయకులు చెప్పుకొస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ దీనిపైన పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలన్నీ కూడా ఆపివేస్తాం, ఈ తెలంగాణలో ఆయన తిరగవద్దు, ఆయన ఫ్యామిలీతో ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో పాటు తెలంగాణ కామెంట్ చేశారు కాబట్టి ఏపీ వెళ్ళిపోవాలంటూ కూడా ఎమ్మెల్సీ ఎవరైతే తెలంగాణ ఎమ్మెల్సీ కూడా దీనిపై కామెంట్ చేశారు. ఇలా దీనిపై రకరకాల రోజుకు ముదురుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ వచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ మంత్రి ఎవరైతే ఉన్నారో సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన కూడా ఆ సినిమాలో ఆడేమని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా అక్కడ జనసేన నాయకులు కూడా ఆయనకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. మరి ఏపీ నుంచి అయితే ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఆయన సంబంధించినటువంటి ఇప్పుడు అఫీషియల్ గా ఈ లెటర్ అయితే వచ్చిన నేపథ్యంలో మరి తెలంగాణ నుంచి ఇప్పటికైనా శాంతిస్తారా? దీనిపై ఇంకా రాజాంతం చేస్తారా? ఏదైతే ఒక ఎన్నికలకి నిజంగా జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు ఒక ఎన్నికల్లో ఒక ఆయుధంగానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా పక్కన చూడాలి. మరి ఈ లెటర్ తో మరి రేపటికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఇంకా ముందుకు వెళ్తారా? పవన్ కళ్యాణ్ నేరుగా క్షమాపణ చెప్పాలని వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో మరి ఈ లెటర్ తో సాధిస్తారా లేదా అనేది కూడా రేపు జరుగుతున్న పరిణామాలను బట్టి వేచి చూడవలసిన పరిస్థితి కనపడుతుందండి. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జనసేన నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు, సమాధానం చెప్పి ప్రయత్నం చేశారు. వక్రీకరించొద్దు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని, ఆయన ఉద్దేశంతో అనలేదు అని చెప్పే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. ఇరు రాష్ట్రాలు చాలా బాగున్నాయి, ఇలాంటి సమయంలో ఇలా వక్రీకరించడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలంగాణ నాయకులేమో పవన్ కళ్యాణ్ చాలా తప్పుగా మాట్లాడారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అని చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన సినిమాల సంగతి చూస్తామంటున్నారు. తెలంగాణలో గతంలో
పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు తెలంగాణలో ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన ఇక్కడే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అయ్యానని, ఇక్కడ ప్రజల చాలా అభిమానం ఆయన మీద చూపిస్తూ ఉంటారని, ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా విస్తరించే ప్రయత్నం గతంలో మనం చూసాం. ఇలాంటి సందర్భంలో మరొకసారి ఆయన ఇలా మాట్లాడడం పట్ల మాత్రం చాలా సీరియస్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది నాయకులు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. మరి ఈ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత జనసేన కార్యాలయం నుంచి సైలెంట్ అవుతారా నాయకులు, లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతున్న నేపథ్యంలో మరి క్షమాపణ చెప్పే వరకు డిమాండ్ చేస్తారా, ఏం జరిగే అవకాశం ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో, మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీకు ఎలా అర్థం అవుతున్నాయి? ఆయన ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లెటర్ ఒక సమాధానంగా చూడాలా, లేకపోతే తెలంగాణలో కొంతమంది నాయకులు అడుగుతున్నట్లుగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏమై ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? కామెంట్